భారతదేశం సీ ఫుడ్ అంటే సముద్రపు ఆహారపు రంగంలో తన అంతర్జాతీయ మార్కెట్ని నెమ్మదిగా విస్తరించుకుంటోంది. అమెరికా వంటి సాంప్రదాయ మార్కెట్లపై మాత్రమే ఆధారపడ్డాన్ని కూడా తగ్గించుకుంటూ ఉంది. ఎగుమతిదారులు అమెరికాలో పెరుగుతున్న టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తమ మార్కెట్లను విస్తరించుకునే ప్రయత్నం చేయడమే దీనికి కారణం. కేరెడ్జ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో రొయ్యల ఎగుమతులు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఈ పెరుగుదలకు ప్రధానంగా వియత్నాం, బెల్జియం, చైనా, రష్యా వంటి అమెరికాయేతర మార్కెట్ల నుండి వచ్చిన డిమాండ్ మద్దతు ఇచ్చింది. అమెరికాయేతర దేశాల్లో చైనా అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. ఇక్కడికి ఎగుమతులు 16% పెరిగాయి. గతంలో ఎక్కువగా రీప్రాసెసింగ్ మార్కెట్గా పనిచేసిన జపాన్ స్థిరమైన స్థాయిల్ని కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో $2.43 బిలియన్ విలువైన 3.48 లక్షల టన్నుల రొయ్యలు మన దేశం నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో జరిగిన ఎగుమతులు $2.06 బిలియన్ల కంటే విలువ పరంగా 18%, పరిమాణం పరంగా అంటే వాల్యూమ్ పరంగా 11% అధికమని ఈ కేరెడ్జ్ రేటింగ్స్ తెలిపింది. సుంకాల భారం ఉన్నా కూడా అమెరికాకి ఎగుమతులు 5% పెరగడం ఆసక్తికరమైన అంశం. ఇకపోతే గతేడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య అమెరికాయేతర మార్కెట్లకు తరలి వెళ్లిన రొయ్యల విలువ $1.06 బిలియన్, అంటే అది సుమారుగా 9,300 కోట్లు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 30% పెరిగి $1.38 బిలియన్ చేరింది. మన రొయ్యల ఎగుమతుల్లో అమెరికాయేతర ప్రాంతాల వాటా ఏడాది క్రితం 51% కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో ఇది 57%కి చేరింది. అదనంగా పెరిగిన ఎగుమతుల్లో 86% వాటా వియత్నాం, బెల్జియం, చైనా, రష్యాలదే. చైనాకి మన రొయ్యల ఎగుమతులు 16% పెరిగాయి. వియత్నాం, బెల్జియంకి అయితే ఇవి రెట్టింపయ్యాయి కూడా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఆగస్టు మధ్య రొయ్యలపై అమెరికా సుంకాలు సగటున 18%గా ఉన్నాయి. ఇదే సమయంలో మన పోటీ దేశాలైన ఈక్విడార్, ఇండోనేషియా రొయ్యలపై సుంకం మాత్రం 13-14% మాత్రమే. తర్వాత మన రొయ్యలపై అమెరికా సుంకం అమాంతం 58%కి చేరగా, ఇతర ప్రాంతాల రొయ్యలపై సుంకం మాత్రం 18-49%గా ఉంది. ఇందువల్ల అమెరికా రిటైల్ విపణి అధికంగా కొనుగోలు చేసే ఆహార తయారీ పరిశ్రమలో కూడా మన రొయ్యలు ధరల పరంగా పోటీ పడలేకపోతున్నాయి. అయినా కూడా ఎగుమతులు పెరుగుతున్నాయని, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 10-12% వృద్ధి నమోదవుతుందని కేరెడ్జ్ అంచనా వేస్తోంది. మన దేశం నుంచి మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు ఏప్రిల్ నుంచి అక్టోబర్లో $4.87 బిలియన్, అంటే సుమారు 43,300 కోట్లని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024 ఇదే కాల ఎగుమతుల కంటే ఇవి 16.18% అధికమని కూడా పేర్కొంది. రొయ్యల ఎగుమతులు చైనాకి 24.54%, వియత్నాంకి 123.62%, బెల్జియంకి 94.18%, జపాన్కి 10.84%, రష్యాకి 49%, కెనడాకి 13.54%, యునైటెడ్ కింగ్డమ్కి 28.81% పెరిగాయి. అయితే ఇదంతా కూడా వృద్ధిని చూపిస్తున్నప్పటికీ అమెరికా మార్కెట్ నుండి కొనసాగుతున్న ఒత్తిడి, అలాగే కొత్త ఆర్డర్లు కొంత బలహీనపడడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రెండవ సగభాగంలో ఎగుమతి వేగం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కొత్త మార్కెట్లకు అవకాశాలు పెంచే ప్రయత్నాలు, యూరోపియన్ యూనియన్ రష్యాకి ఎగుమతి చేయడానికి ఎక్కువ భారతీయ యూనిట్లకు అనుమతులు లభించడం ఈ పరిశ్రమకు ఎంతో కొంత మద్దతుగా నిలుస్తాయని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఏదేమైనప్పటికీ అమెరికా సుంకాల కోత ఉన్నప్పటికీ భారతీయ రొయ్యల ఎగుమతుల వృద్ధి కొనసాగడం మాత్రం ఆశాజనకంగా ఉంది.